కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తయింది. మరి ఈ 2 ఏళ్లలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది. అటు సంక్షేమ పథకాలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నాము. ఏదైతే ఇంతకు ముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకులు తాము పదవులు అనుభవించినప్పుడు, తాము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలకు తీరని అప్పు చేశారు. దానికి సంబంధించిన వడ్డీలు కట్టుకోవడానికే ఉన్న బడ్జెట్ అంతా అయిపోతుంది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరొక వైపు చూసుకుంటే అటు బీసీ ఉద్యమం ప్రస్తుతం తెలంగాణలో ఉధృతం అవుతుంది. అటు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి అధికారంలోకి వచ్చినాక ఏమైనా సాధ్యమయ్యే అవకాశం ఉంది అనేది చూస్తే 42% రిజర్వేషన్లు అసలు సాధ్యపడే అవకాశం లేదు అనేది తేటతెల్లమైంది. అటువైపు చూసుకుంటే కేంద్రం దానికి సంబంధించిన ఆమోదించడం లేదు అంటూ కూడా కొన్ని రోజులు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత 42% రిజర్వేషన్లు చట్టపరంగా ఇవ్వకపోయినప్పటికీ కూడా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ కూడా కొంతమంది నాయకులు బీసీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ప్రతిపక్షాలతో సహా అంటే 42% రిజర్వేషన్లు చట్టసభల్లో లేనప్పుడు, చట్టంలోనే లేనప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తూ ఏం లాభం అంటూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే చివరికి బీసీలకు మిగిలింది పంచాయతీ ఎన్నికలలో 17% రిజర్వేషన్లే. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ కావచ్చు, బీసీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ముష్టేస్తుందా అంటూ కూడా చెప్పారు. తీవ్రంగా పోరాడారు. బీసీ ఉద్యమాన్ని కూడా ఉధృతం చేశారు. మరొక వైపు చూసుకుంటే ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయన పార్లమెంటులో ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి బీసీకి సంబంధించినటువంటి బిల్లును అక్కడ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది అంటూ కూడా బీసీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. మరోవైపు వెళ్లి రాహుల్ గాంధీని కూడా కలుస్తాము, దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా బయటకు వస్తుంది, కార్యాచరణ చేపడతామంటూ కూడా బహిరంగంగానే బీసీకి సంబంధించిన నేతలు కూడా సవాల్ విసిరారు. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే కాంగ్రెస్ చెప్తోంది బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ అడ్డుపడుతున్నాయి, కేంద్రమే 42% రిజర్వేషన్లు అమలు చేయడం లేదు బీసీలకి అంటూ కూడా చెప్తోంది. అంటే బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలు అధికంగా ఉండడము, బీసీకి సంబంధించిన నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఉండడంతో బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించాలి, బీసీలు అంటే వెనుకబడిన వర్గాలని కూడా తమకి చట్టసభల్లో అవకాశం కల్పించాలి అంటూ కూడా ముందు నుంచి కూడా దీనికి సంబంధించి పోరాటం చేస్తూ వస్తున్నారు. మరోవైపు చూసుకుంటే బీసీ ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో అటు బీసీకి సంబంధించిన కీలక నేత జగద్గిరిగుట్టకి చెందిన సాయి ఈశ్వరాచారి కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీన్మార్ మల్లన్నకి సంబంధించినటువంటి ఉప్పల్లో ఉన్నటువంటి బోడుప్పల్కి సమీపించిన క్యూ న్యూస్ ఆఫీస్ ముందు కూడా ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు కూడా మనందరికీ తెలిసిందే. అటు క్యూ న్యూస్ ఆఫీస్ కి వెళ్లి తీన్మార్ మల్లన్న కలవాలి అంటూ కూడా చెప్పిన ఆ యువకుడు కాసేపటికే ఆఫీస్ బయటికి వచ్చి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో అక్కడికక్కడే 90% కాలిన గాయాలతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరి అసలు ఎవరి సాయి ఈశ్వరాచారి, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి ఒకసారి చూద్దాం. సాయి ఈశ్వరాచారి ప్రస్తుతం జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నాడు. ఆయన క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బీసీ ఉద్యమం పట్ల ఎంతో మద్దతు పలికిన ఆయన బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ వద్దకు వెళ్లి కూడా ఆయన ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. 90% కాలిన గాయాలతో గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు స్థానికులు. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. మరి మరోవైపు చూసుకుంటే సాయి ఈశ్వరాచారి మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు బీసీ సంఘాల నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా సాయి ఈశ్వరాచారి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా చేపట్టాలి అంటూ కూడా తీవ్ర డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే గాంధీ హాస్పిటల్లో ఆందోళన చేస్తున్న బీసీ నాయకులను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. గాంధీ హాస్పిటల్లో సాయి ఈశ్వరాచారి మరణ వార్త తెలుసుకున్న తీన్మార్ మల్లన్న అక్కడికి చేరుకోవడంతో భారీగా బీసీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడికి చేరుకొని ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో గాంధీ హాస్పిటల్ వద్ద తీవ్ర ఆందోళన వాతావరణం నెలకొంది. ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులందరినీ అరెస్టు చేసి ఎక్కడికక్కడ రిమాండ్ కు తరలించారు. ఇక సాయి ఈశ్వరాచారి భౌతిక కాయాన్ని కూడా
బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులతో పాటు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా పరామర్శించారు. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఇది దాదాపుగా ప్రభుత్వ హత్య అని కూడా ప్రతిపక్షాలతో పాటు బీసీ సంఘాల నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆ కార్యాచరణని పక్కకు పెట్టడం వల్లనే బీసీకి సంబంధించినటువంటి కార్యకర్త సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు అంటూ కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి సాయి ఈశ్వరాచారి బీసీ ఉద్యమం పట్ల ఎంతో స్ఫూర్తిని పొందడమే కాకుండా కొన్ని ధర్నాల్లో కూడా ఆయన కనిపించినట్టుగా చూస్తున్నాం. జగద్గిరి గుట్టకు చెందిన సాయి ఈశ్వరాచారి బీసీ ఉద్యమానికి సంబంధించి తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. బీసీలకు అంటే ఒక బీసీ అయినటువంటి సాయి ఈశ్వరాచారి 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రభుత్వం కన్నెర చేసింది, తాము ఇచ్చిన మాటను తప్పింది అంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. మరి ఈ నేపథ్యంలో సాయి ఈశ్వరాచారికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, ప్రభుత్వం అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకోవాలి అంటూ కూడా ప్రతిపక్ష నాయకులతో పాటు ఆ బీసీ సంఘాల కీలక నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్యూ న్యూస్ అధినేత ఎమ్మెల్సీ చింతకాయల నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆఫీస్ తో పాటు ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఉంటున్నటువంటి పిర్జాదిగూడ చెన్నకేశవరెడ్డి ఎంక్లేవ్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించి తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు. అసలు బయటికి రావడానికి అవకాశమే లేదంటూ కూడా ఆయనను నిర్బంధించారు. దీంతో అక్కడికి కూడా భారీగా బీసీ సంఘాల నాయకులు చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఖచ్చితంగా పోలీసులు తమ వైఖరిని పక్కన పెట్టాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారం మోగింది. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలకు 3 విడతల్లో ఇప్పటికే నామినేషన్ పూర్తి చేశారు అధికారులు. ఇక తుది నామినేషన్లు ఈ రోజు పరిశీలించనున్నారు. ఆ తర్వాత 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17వ తేదీలో ఎన్నికలు జరగడానికి కూడా కసరత్తులు కూడా పూర్తయ్యాయి. అటు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి బీసీకి సంబంధించిన ఉద్యమం కూడా ఉధృతం అవుతోంది. సాయి ఈశ్వరాచారి కూడా ఆత్మహత్యయత్నం చేసుకొని కన్ను మూసాడు కాబట్టి మరి రాష్ట్రంలోని పంచాయతీల్లో దీనికి సంబంధించిన ఎఫెక్ట్ కనబడే అవకాశం ఉందా? బీసీ కీలక కార్యకర్త చనిపోవడంతో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు ఎటువంటి ఆందోళన చేసే అవకాశం ఉంది, ఎటువంటి డిమాండ్లు పెట్టే అవకాశం ఉంది, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది అనేది చూస్తే ఖచ్చితంగా బీసీలకు సంబంధించి ఉద్యమం ఉధృతం చేస్తాము. 2 రోజుల వరకు కూడా తీవ్రంగా శ్రమిస్తాము. బీసీ ఉద్యమం ఉధృతం చేస్తాము. ఖచ్చితంగా బీసీలకు 17% రిజర్వేషన్లు కాంగ్రెస్ వేస్తున్న ముష్ట అని బీసీ సంఘాలు అయితే మండిపడుతున్నాయి. 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించే వరకు కూడా తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.